మారుతి మహాలక్ష్మి శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం. గౌరవ సీఎం గారు, నా పిల్లల తండ్రి ఎవరో మీరే DNA టెస్ట్ చేసి ప్రపంచానికి తెలియచేయండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ హోంమంత్రి అనిత గారిని, గౌరవ IT మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని ట్యాగ్ చేసి వెంకటాద్రి స్వామి తరపున PPN ప్రసాద్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. నా మీద వారి వర్గం గతంలో నా పిల్లల పుట్టుక మీద చేసిన పోస్టుల గురించి, నేను చేసిన ఆరోపణలు అబద్ధమని మిమ్మల్ని అందరినీ దీని మీద విచారణ చేసే వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు. అదే పోస్టులో వారి మిత్రులు రిప్లై ఇస్తూ నా పిల్లల తండ్రి ఎవరో తేల్చాలన్నారు. వారు పెట్టిన అమానవీయ జుగుప్సాగర పోస్టులు మీకు చదివి వినిపించే ఆసక్తి నాకు లేదు. ఇంకో వీడియోలో వాటి వివరాలు మా న్యాయ సలహాదారులు, మా బావగారు మీకు ఇస్తారు. నేను దీని మీద గత 4 ఏళ్ళుగా పోరాడుతూ ఉంటే ప్రభుత్వం వైపు కనీస చర్యలు లేవు. ఇప్పటికైనా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు, IT మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆ పోస్టు PPN ప్రసాద్ గారు వారందరినీ ట్యాగ్ చేసి ఎందుకు పెట్టారు, ఏమిటి, వాటి యొక్క పూర్వాపరాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము. ఇది PPN ప్రసాద్ గారు పెట్టినటువంటి పోస్ట్ అండి. ఆ పోస్ట్ లో పై వారందరినీ కూడా ట్యాగ్ చేసి పెట్టి ఉన్నారు. ఆ అంశము మనం ఎగ్జాక్ట్ గా చూద్దామండి. ఈ విషయంపై నాన్చుడి ధోరణి అవలంబించకుండా, పలు వివాదాలకు తావివ్వకుండా అని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేశారు. అలానే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశారు, హోంమంత్రి గారిని ట్యాగ్ చేశారు, నారా లోకేష్ గారిని ట్యాగ్ చేశారు, అలానే ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా ట్యాగ్ చేశారు. ఇక్కడ నన్ను కన్న తల్లి సాక్షిగా ఈ హైలైట్ చేసిన పోర్షన్ చూస్తే, నన్ను కన్న తల్లి సాక్షిగా, నేను కన్న నా పిల్లల సాక్షిగా అండ్ నేను దైవంగా భావించే వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షిగా ఈవిడ నాపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నాను అన్నారు. వీరు ఈ విధంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు కొత్త కాదు. గతంలో కూడా ఈ ఆరోపణలు విచారణ చేసి అవాస్తవమని నిరూపణ అయ్యాక మాపై ఏ కేసు నమోదు కాలేదని గమనించాలి. అసలు యాక్చువల్గా ఎవరు విచారణ చేశారు, ఎవరు నియామకాలు చేశారు, ఎవరు వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఏంటి అనేది, వాళ్ళు ఎందుకు కేసులు పెట్టారు అనేది కూడా వారు ఏమి చెప్పరు. సరే, మనం వీటన్నిటిని గురించి ఏం జరిగింది అనేది మనము వీడియో రూపంలో వాళ్ళు అసలు ఏం ప్రచారాలు చేశారు, ఏం చేశారు అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇది PPN పెట్టిన పోస్ట్ మీద వాళ్ళ మిత్రుడు మాగంటి వెంకటరమణ అనే అతను పెట్టినటువంటి కామెంట్. తక్షణం గురుపత్ని గారి పిల్లలకు DNA టెస్ట్ చేపించి తండ్రి ఎవరో తేల్చాలంట, కాలయాపన చేయొద్దంట. ఇది ఇలాంటి ఉంటాయి వెంకటాద్రి స్వామి వర్గము వారి మాటలు, వాళ్ళ ప్రచారాలు. ఇది సన్నబోయిన శ్రీనివాసులు అనే అతను వెంకటాద్రి స్వామిని ట్యాగ్ చేసి పెట్టినటువంటి, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ అండి. శ్రీనివాసులు వెంకటాద్రి స్వామికి కారు డ్రైవర్ అండి. మఠంలో వీరు ఒక గ్రూప్ కూడా నడుపుతూ ఉంటారు. వెంకటాద్రి స్వామి మనుషులు ఇంత అమానవీయంగా ప్రచారం చేయడానికి ముఖ్యమైన కారణం PPN ప్రసాద్ గారు అందరికీ చెప్పడం, నేను TDP వస్తే ఏకఛత్రాధిపత్యం సాగుతుంది నాది, ఇంకెవ్వరికి ఏం అవకాశాలు ఉండవు అన్నట్లుగా బాబు గారి దగ్గర నేను డైరెక్ట్గా కూర్చొని, బాబు గారి పక్కన కూర్చొని పనులు చేపించుకునే చొరవ ఉంది నాకు అని అందరికీ ప్రచారం చేసి అందరికీ చెప్తూ ఉంటారు. దానివల్ల ఇదంతా జరిగింది. అలానే PPN ప్రసాద్ గారి బాబాయి, నేను 5వ తరం స్వామి మఠాధిపతి గారికి చెల్లెలు కొడుకుని, 6వ తరం మఠాధిపతి గారికి చెల్లెలు కొడుకుని, ఒక మఠాధిపతికి మేనమామని, ఇంకొక మఠాధిపతికి తమ బావమర్దిని అని చెప్పుకుంటూ ఇట్లాంటివన్నీ కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఆ రోజే
ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయబోగా వారు తీసుకోలేదు. గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాము. గౌరవ ఎస్పీ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దాన్ని డిఐజీ గారికి, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ గారికి, డీజీపీ గారికి, అలానే ఉమెన్స్ కమిషన్ వారికి, ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గారికి పంపించడం జరిగింది. వారు ఏ విధమైనటువంటి చర్యలు ఇంతవరకు కూడా ఈ కంప్లైంట్ మీద తీసుకోలేదు. వీటన్నింటినీ కూడా రాజకీయ ప్రోద్బలంతోటో, డబ్బు ప్రోద్బలంతోటో వీరు మేనేజ్ చేయడం జరిగింది. ఈ వీడియోల్లో ఉన్నటువంటి ఈ కంటెంట్ చదవడం నాకు ఇష్టం లేదు. మీరు చక్కగా చదువుకోవచ్చు. అలానే ఇది గత 4 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు. ఇవి చదవాలన్నా కూడా మాకు శక్తి చాలడం లేదు. అలాంటి అత్యంత నీచమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి ప్రచారాలు చేశారు. తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు బద్వేల్లో జరిగిన స్త్రీల మీద జరిగినటువంటి ఒక సంఘటన మీద మాట్లాడుతూ స్త్రీల మీద జరిగేటటువంటి ఏ దాడుల్ని ఉపేక్షించేది లేదు అని చెప్పగా వారికి ఈ విషయాలన్నీ కూడా పంపిస్తూ ఆధారాలన్నీ కూడా పంపించి నవంబర్ 11, 2024 అనగా 1 సంవత్సరం క్రితం ఇవన్నీ పంపించి తగు చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. వారు ఎస్పీ గారికి కడపకు పంపించినట్లున్నారు. కానీ ఏ విధమైనటువంటి చర్యలు లేవు. విసిగి వేసారిపోయి ఉన్నాము. గురుపత్ని గారు ఆ తర్వాత హోంమంత్రి గారిని 2 సార్లు పర్సనల్గా కలవడం జరిగింది. అయినా కూడా ఏ విధమైన చర్యలు లేవు. డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కుదరలేదు. వారి ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. 4-5 సార్లు వాళ్ళ ఆఫీసులో కూడా సంప్రదించడం జరిగింది. అయినా ఏ విధమైన చర్యలు లేవు. దీంతో రెచ్చిపోయి మరలా నవంబర్ 11, 2025 మరలా ఇలాంటి ప్రచారాలు చేశారు. అలానే నవంబర్ 6వ తారీఖు హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అయినా కూడా చర్యలు లేవు. వారు ఇమీడియట్గా తక్షణం చర్యలు తీసుకోమని ఓఎస్డీ గారికి చెప్పారు. అయినా కూడా ఏ విధమైనటువంటి చర్యలు లేవు. కావున ఈ విషయాన్ని పత్రికాముఖంగా ఈ వీడియో ద్వారా సీఎం గారికి తెలియజేస్తున్నాము. సీఎం గారిని, హోంమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, మంత్రి లోకేష్ గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని, దేవాదాయ శాఖ మంత్రి, వారిని అందరినీ ట్యాగ్ చేస్తూ పీపీఎన్ ప్రసాద్ నా మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలు, మేము అలా ప్రచారం చేయలేదు అని చెప్పారు. కానీ అదే పోస్ట్ కింద మళ్ళీ వాళ్ళ అనుచరుల చేత కామెంట్లు పెట్టించారు. కావున వీటన్నిటిని పరిశీలించి క్షణం చర్యలు తీసుకోనదిగా గౌరవ సీఎం గారిని, హోంమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారు మంత్రి గారిని, అలానే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోరుతున్నాం. తక్షణం పోలీస్ విచారణ చేపించి దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీరు చేసే ప్రతి ఎదవ పోస్ట్కి కింద మళ్ళా జై విశ్వకర్మ అని భగవంతుల పేర్లు వాడుకోవడం, ఇది వీరి యొక్క తర.